కూర్చోండి కూర్చోండి. సార్ ఇది బేస్మెంట్ కెమెరా, ఇది అపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉన్న కెమెరా సార్. సెప్టెంబర్ 3వ తారీఖున విస్మయను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? అదే రోజు రాత్రి 7-7:30 గంటలకు చూశాను సార్. ఎక్కడ? అపార్ట్మెంట్ గేట్ దగ్గరకు వచ్చారు పెళ్లి పత్రిక ఇవ్వడానికి, అప్పుడు సార్. ఓకే, విస్మయ ఫ్లాట్కి ఇంకెవరైనా వచ్చారా? సార్ ఒక కొరియర్ వచ్చింది సార్. కొరియర్ బాయ్ అడ్రస్ అడిగి పైకి వెళ్ళాడు. ఫ్లాట్లో ఎవరూ లేరని చెప్పి సెక్యూరిటీ రూమ్ దగ్గరికి వెళ్ళి పాసులు ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. ఆ ఫోటో చూపించండి. ఓకే ఓకే, క్యారీ ఆన్. కూర్చోండి. స్టాప్ స్టాప్ స్టాప్. కూర్చో, రివైండ్ చేయండి. పాజ్. ప్లే చేయండి. రివైండ్ చేసి జూమ్ ఇన్. ఇతనే సార్ విస్మయ మేడంని పెళ్లి చేసుకోవాలనుకున్నది. బట్ అతని తలరాత బాగలేదు. రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ అయింది సార్. మేమంతా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించాం. ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిన విషయం విస్మయకి చెప్పారా? విస్మయ మేడంకి చెప్పాలని వెళ్ళాను. ఆవిడ ఫ్లాట్లో లేరు సార్. ప్లే చేయండి. విస్మయ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చే వీడియో ప్లే చేయండి. ఓకే సార్. ఓకే. పాస్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ప్లే. పాస్ చేయండి. రివైండ్ చేసి జూమ్ ఇన్. ప్లే. స్టాప్ స్టాప్ స్టాప్. అక్కడున్న ఆ సెక్యూరిటీ మీద కాస్త జూమ్ చేయండి. పాస్ చేయండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లే చేయండి. సేమ్ ప్లేస్. జూమ్ ఇన్ జూమ్ ఇన్ జూమ్ ఇన్. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి కదా? ఈ అమ్మాయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కదా, ఆ అమ్మాయి కదా? నేను ఆ రోజు డ్యూటీలో లేదు సార్. ఆ రోజు విస్మయ నా ఫ్రెండ్ అని చెప్పిన అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. ఈ అమ్మాయి ఎవరు? మేరీ మేడం సార్. మేరీనా? ఏంటి మీ పేరు? సార్ నా పేరు శామ్, ఈమె మేరీ. ఇంతకీ విస్మయ మేరీ ఒకే ఫ్లాట్లో ఉంటున్నారా? లేదు సార్. విస్మయ మేడం ఉంటున్నది 10th ఫ్లోర్, మేరీ మేడం ఉంటున్నది 12th ఫ్లోర్. విస్మయ మేడం ఒక్కతే ఉంటుంది. మేరీ మేడంకు 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. చూడు, కుమార్కి ఫోన్ చేసి విస్మయతో ఫ్లాట్లో ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరినీ స్టేషన్కి రమ్మన్నాను. ఏమింది కనుకో. ఓకే సార్. లేదు సార్, విస్మయ మేడం ఒక్కతే ఉంటుంది. సార్ తను నా ఫ్రెండు, మేమంతా ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం సార్. ఆ అమ్మాయి పేరేమిటి? మేరీ మేడం వచ్చి మాకు ల్యాండ్ లైన్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, ఆ కాల్స్ ఏ ఫ్లాట్ నుంచి వస్తున్నాయని అడిగారు. కుర్రోడు భోజనానికి వెళ్ళాడు, వాడు వచ్చాక చెక్ చేసి చెప్తామని చెప్పాను. సార్ కుమార్ గారికి ఫోన్ చేశాను. విస్మయ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఫోన్లు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాయి సార్. ఆ అమ్మాయి ఫ్లాట్ నెంబర్ ఏమిటి? 1145. రండి అక్కడికి. వీళ్ళేనా తన ఫ్రెండ్స్? మేరీ మేడం ఫ్రెండ్స్ అండి, అందరూ ఇక్కడే ఉంటారు. నీకు ఫోటో పంపించాను, ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్.
ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి ఫ్లాట్ నెంబర్ అడిగింది కదా, ఆ ఫ్లాట్ నెంబర్ ఎంత? 1043 సార్. రండి, ఆ ఫ్లాట్ చూపించండి. సరే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. నేను ఇన్స్పెక్టర్ అశోక్. ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను. సెప్టెంబర్ 3వ తారీఖు రాత్రి ఫ్లాట్ నెంబర్ 1145కి మీ ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్ వెళ్ళిందా? లేదు. ఫ్లాట్ నెంబర్ 1145 యాక్చువల్ గా మీ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పింది నేనే. ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు మ్యూజిక్ చాలా సౌండ్ ఎక్కువ పెట్టేసుకుని గొడవ చేశారు సార్. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళకి ఎప్పుడు ఇదే పని అయిపోయింది. వీళ్ళ పొగ రాణచాలి. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి సార్, నేను గోల్డెన్ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫ్లాట్ లో 1145 లో ఉన్న 4 కుర్రాళ్ళు తాగి గొడవ చేస్తున్నారు సార్. మీరే రిక్వెస్ట్ చేయొచ్చుగా. సార్, ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేశాను. దయచేసి యాక్షన్ తీసుకోండి సార్. ఓకే, మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నా సార్. మీరైనా యాక్షన్ తీసుకోండి సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. నేను యాక్షన్ తీసుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇలాగే చెప్తారు, ఎవ్వరూ యాక్షన్ తీసుకోరు.